ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పేర్లో చిరంజీవి విజయశాంతి జంట ఒకటి. స్వయం కృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఇలా దాదాపు 19 సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. పలు సినిమాల్లోనూ పోటాపోటీగా అన్నట్టుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన చివరి సినిమా మెకానిక్ అల్లుడు. ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హిట్ పేరుకి మళ్లీ కలిసి నటించే అవకాశం రాలేదు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో ఇండస్ట్రీకే గ్యాప్ ఇచ్చారు. చాలా ఏళ్ల వరకు వీళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు. ఇద్దరు పార్టీలు వేరువేరు కావడంతో అభిప్రాయ భేదాలు ఏర్పడి ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. కాని సరిలేరు నీకెవరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్టేజ్పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే తాజాగా వీళ్ళిద్దరిపై ఒక క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబరాలో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశ్వంబరాలో ఒక కీలక పాత్ర కోసం విజయశాంతిని టీం సంప్రదించిన మాట వాస్తవేనట. కానీ రామలమ్మ మాత్రం ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్కి జోడీగా నటించిన తాను ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాల్లోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పిందట. తమ జంటపై ప్రేక్షకుల మధ్యలో పడిన ముద్రను చెడగొట్టదని, అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట. విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ఆమెకు కూడా నటించాలనే ఇంట్రెస్ట్ లేదు. పాత్ర నచ్చడంతో సరిలేరు నీకెవరు సినిమాలో నటించింది. అదే సమయంలో మళ్లీ తాను తిరిగి సినిమాల్లో నటించనని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పొలిటికల్గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.